వికారాబాద్ కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని స్పీకర్ ప్రసాద్ అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పీకర్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. అక్క చెల్లెళ్లకు అమ్మలకు నా యొక్క అభినందనలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళలకున్న అత్యున్నత, మనం మహిళలను అత్యంత గౌరవిస్తాం. అదేవిధంగా ఇంటికి ఇల్లాలు వెలుగు, సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం భాగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, పేదలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళా పేరు మీదనే మంజూరు చేస్తున్నాము. ఇవే కాకుండా మహిళలు ఆర్థికంగా ఆత్మగౌరవంతో జీవించాలని మంచి ఆశయంతో ప్రజాప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆర్టీసీ సంస్థలకు అద్దె బస్సులు ఇప్పించడం ఇలా శక్తి